సాయి కృష్ణ మిస్సింగ్ కేసు పైన వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయ్యారు. సాయి కృష్ణ కుటుంబానికి అండగా ఉండాలని వైసీపీ నేతలకి సూచన చేశారు జగన్. ఇక సిఐ సస్పెన్షన్ తో సరిపోదని కమిషనర్ రాజశేఖర బాబు సస్పెండ్ అయ్యే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో నిరసనలు ధర్నాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాపు నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే నెల 21న వైసీపీ కాపు సభ కాపులను ఏకం చేయాలని కన్నబాబుకు దిశానిర్దేశం చేశారు జగన్. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహంలో వైసీపీ ముందుకు వెళ్తోంది. సో సాయి కృష్ణ కృష్ణలంక పోలీసులు సిఐ నాగరాజు చేసినటువంటి నిర్వాకం మూలంగా సాయి కృష్ణ ఈరోజు కనిపించకుండా పోయాడు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న సిఐ అతనే. అయితే సాయి కృష్ణ పైన ఉన్న కేసులు ఏంటి ఆ లిస్టు కూడా చూద్దాం ఒకసారి. మొత్తంగా సాయి కృష్ణ అన్నీ కలిపి ఆయనపై నమోదైనటువంటి కేసులు 22. దాంట్లో 2 మాత్రమే ఇప్పుడు, ఒకటి పెండింగ్ ట్రయల్లో ఉంది, ఒకటి అక్వైటల్లో ఉంది. సో గంజా సీజ్డ్ 22 కిలోల గంజాయి ఒకసారి దొరికిందంట, 7 కిలోల గంజాయి ఒకసారి దొరికింది. సో చాలా సీరియస్ క్రైమ్స్లోనే సాయికృష్ణ పాల్గొన్నాడు. సో ఏదేం జరిగినా కోర్టు ముందు హాజరుపరచాల్సింది. కానీ కోర్టు ముందు హాజరుపరచకుండా చట్టాన్ని పూర్తిగా తమ చేతిలోకి తీసుకొని పోలీసులే ఆయన్ని అతి దారుణంగా కొట్టి, ఆ తల్లి ఆరోపిస్తున్నట్టుగా గోర్లు పీకి రక్తం వచ్చేలా కొట్టి అరుపులు కేకలు వినిపిస్తున్నా వదిలిపెట్టకుండా హతమార్చి ఆఖరికి వస్తే దహనం కూడా చేశారు నా కొడుకునని తల్లి ఆరోపిస్తోంది. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసేంత వరకు అసలు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటనేది తెలియదు. ఇప్పటికి కూడా సస్పెన్సే. ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పి కోర్టు సమయం పెడితే ఆ సమయానికి కూడా కోర్టు ముందు సాయి కృష్ణని హాజరుపరచలేరు. ఇకప్పటి నుంచి తల్లి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం మొదలుపెట్టింది. కన్నీటి పర్యంతమైంది. తల్లి మాట్లాడుతున్న మాటలు ఒక్కోటి నిజంగానే ఓ కన్న పేగు తనకి దూరం అయితే ఎంతలా బాధని కలిగిస్తుందో అటువంటి బాధే ఆ తల్లి కనబరుస్తోంది. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, తన ఇంట్లో బంధువులు కూడా ఉన్నారు. మేనమామ జనసేన పార్టీకి సంబంధించిన నేత. పవన్ కళ్యాణ్ని కలుద్దామన్నా కూడా కలవనివ్వడం లేదు. కొన్ని కుక్కలు అడ్డుకుంటూ ఉన్నాయి. ఇన్ఛార్జ్ పదవులన్నీ కూడా కొన్ని కుక్కలకే కేటాయించారు. ఇది మాట్లాడుతున్న మాట అటు సాయి కృష్ణ మేనమామ. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పోలీసులు ఇప్పటివరకు అసలు సాయి కృష్ణని ఏం చేశారో చెప్పకపోవడం. ఎంతటి బిగ్గెస్ట్ క్రైమ్కి పాల్పడ్డా ఆర్థిక నేరగాళ్ళకి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశాన్ని ఇష్టం వచ్చినట్టుగా మరణకాండను ఇక్కడ క్రియేట్ చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ఉగ్రవాదులకు కూడా ఇంత దారుణంగా కొట్టి చంపారు పోలీసులు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఎంతటి క్రిమినల్ అయినా, ఎంతటి అఫెన్స్కి పాల్పడ్డా పోలీసులే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఒకసారి సాయి కృష్ణ సంఘటన పైన జగన్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఒక్కసారి అంతకంటే ముందు కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తాను, ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్. సో ఏంటి ఇప్పుడు సాయి కృష్ణ ఈ కేసును తీసుకొని వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టబోతోంది, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించబోతోంది. ఎలా ఉండబోతోంది సిచ్యువేషన్? సాయి కృష్ణ కేసులో ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. పోలీసులు ఇంతవరకు సాయి కృష్ణను ఏం చేశారో కూడా తెలియదు. అటు ప్రభుత్వం నుంచి స్పందన లేదు, పోలీసుల నుంచి స్పందన లేదు. కోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తే ఈ రోజు కల్లా సబ్మిట్ చేయాలని ఆ రోజు వరకు కూడా సబ్మిట్ చేయలేదు. ఏం జరుగుతోంది? వైసీపీ పార్టీ ఇన్వాల్వ్మెంట్తో ఇది మరింతగా రెచ్చిపోయే అవకాశం, మరింతగా రచ్చలేపే అవకాశం ఉందా? కొంత ఇది పొలిటికల్ రంగు అయితే తీసుకుందని మనం చెప్పాలి. డెఫినెట్గా ఈ సాయి కృష్ణ కేసుకు సంబంధించిన వ్యవహారంలో జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని పక్కన పెడితే ఈ కేసుకు సంబంధించి కొంత కొత్త విషయాలు అయితే ఈ వ్యవహారం మీద జరిగే పరిస్థితి అయితే కనబడుతున్నాయి. సాయి కృష్ణ కేసుకు సంబంధించి కుటుంబానికి వైసీపీ నేతలు అండగా ఉన్నారు. దానికి వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, బాధితుల కుటుంబాలు కూడా. అవును, మేము పవన్ కళ్యాణ్ పార్టీకి లేదు జనసేన కార్యకర్తలుగా చాలా ఎలక్షన్స్ లో కూడా పనిచేసాం, మేమందరం జనసేన సభ్యులు. అయితే కనీసం మాకు జరిగిన అన్యాయం గురించి మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలని ట్రై చేస్తే అక్కడ ఎవరు మమ్మల్ని అనుమతించే ప్రయత్నం చేయలేదు, మమ్మల్ని కొంతమంది అడ్డుకున్నారు. మరోవైపు ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన కొందరు వ్యక్తులు వచ్చి మాతో పంచాయతీ పెట్టారు, మేము 50 లక్షలు ఇస్తాం, ఆ సిఐ కూడా మన కులస్తులే కాబట్టి మీరు ఈ కేసును విడ్రాగండి, సైలెంట్ అయిపోండి అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు. కనీసం మమ్మల్ని ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయకపోయినా, అంటే మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం ఎవరు చేయకపోయినా మాకు గతంలో ఉన్న పరిచయాలతో ఒక అంబటి రాంబాబు లేకపోతే చందు లేకపోతే వీళ్ళందరూ
కొంతమంది నాయకులు మాకు సహకారం చేశారు, దీంట్లో కర్తవ్యం ఉంది, మేమే వాళ్ళకి మా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తాం. అంటే మీరు ఒక పాప సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా అని చెప్తుంది, మమ్మల్ని మీరు పట్టించుకునే పోలేదు కాబట్టి ఈ వ్యవహారంలో మేము వాళ్ళని ఆశ్రయించాం. మేము మీ దగ్గరికి వస్తే మీరు మమ్మల్ని ఆ సిఐకి ఒత్తాస పలికారు చెప్తే మేము పార్టీ కోసం పనిచేసిన మీకు ఇప్పుడు దాకా కూడా మీరు చేయలేదు అనేది చేస్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో ఇక్కడ కొంత వైసీపీ కూడా దీన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. నిన్న వైసీపీ నేతలందరూ కూడా ఈ వ్యవహారం మీద గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ ఒకటే మాట్లాడుతుంది, వాళ్ళు మా పార్టీకి సంబంధం లేదు. సంబంధం లేకపోయినా ఒక మానవతా దృష్టితో వాళ్ళకి జరిగిన న్యాయం గురించి మీరు ఎవరు పట్టించుకోకపోవడం వలన మేము పట్టించుకొని రంగంలో దిగాల్సిన పరిస్థితి వచ్చింది. మేము కూడా ఈ వ్యవహారాన్ని తీసి ప్రయత్నం చేస్తున్నాం చెప్తే మాకేమి ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన పని లేదు అనేది చెప్తారు. అయితే మరోవైపు జగన్ ఈ నెల 21న ఆయన వైసీపీ కాపు సభ త్రిమూర్తులు ఇంట్లో వచ్చేపోతున్నారు. ఆయన ఈస్ట్ గోదావరిలో జిల్లాలో జరుగుతుంది. అయితే ఈ త్రిమూర్తులు ఇంట్లో జరగబోయే కాపురాంకుల సమావేశం కొంచెం వాడి వేడిగా జరగబోతుంది. ఇటీవల ఈస్ట్ గోదావరిలో గత ఎన్నికల్లో సందర్భంగా కనీసం వీళ్ళకి ఒక సీటు కూడా రాకపోవడం, ఆ వ్యవహారం మీద కొంత సీరియస్ గానే కాపు నాయకులు, వైసీపీ కాపు నాయకులు దృష్టి పెట్టారు. చాలా అంశాలు మాట్లాడుకోవాలి అంశం మీద అనేది మరోవైపు ఈ కేసుకు సంబంధించిన విషయాలు కూడా ఆ రోజు ప్రస్తావన చేసే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది. వీళ్ళందరూ కూడా దాని మీద మాట్లాడుకోతున్నారు. 29వ తారీఖున లోపల ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కోర్టులో హాజరుపరచాలి. లేకపోతే దీనికి సంబంధించి కేసు డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ కూడా మేమే నమోదు చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో వైసీపీ ఈ అంశాన్ని లాకప్ అంశాన్ని కొంత ఒక వ్యూహంలో భాగంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొని పెట్టే ప్రయత్నం వైసీపీ డెఫినెట్ గా చేస్తుంది. దీంట్లో పొలిటికల్ గా మైలేజ్ ఎవరు వచ్చినా వ్యవహారంలో వాడతారు దాంట్లో. సో ఆ ప్రయత్నం కూడా వైసీపీ ఒక రకంగా కొంత సక్సెస్ అయింది అనేది చెప్పాలి. కారణం ఏంటంటే కూటమి నాయకులు వ్యవహారాన్ని గడిచిన 4 రోజులుగా వ్యవహారం జరుగుతున్నా జనసేన ఎందుకో వ్యవహారంలో వెనకపడింది. కాపు నాయకులు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే వ్యవహారాన్ని చెప్తున్నారు. మేము పలుసార్లు ఈ అంశాన్ని కాపు నేతలకు మా కృష్ణా జిల్లా ఇన్ఛార్జికి భానుకి వీళ్ళందరికీ కూడా ఉదయభానికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, కానీ వాళ్ళు ఎవరు స్పందించలేదు అనేది వాళ్ళ దగ్గర నుంచి వర్షం. అయితే ఈ రోజు నిన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుతుందంటే మేము ఇంతకాలంగా మేము పార్ట్ టైం నమ్ముకొని మీకోసం మీ గెలుపు కోసం మా కుటుంబ సభ్యులందరం కూడా కలిసి పాల్గొంటే మీరు కనీసం మాకు సమాచారం కూడా మాకు కనీసం మాట సాయం కూడా చేయకుండా మా బిడ్డని చంపేశారు బాబు అంటే మీరు కనీసం పట్టించుకోలేదు. సో కాబట్టి ఈ వ్యవహారంలో మాకు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళతో మేము మాట్లాడి చెప్తే దీంట్లో కులాలకి రాజకీయాలకి సంబంధం లేదు, పార్టీలకు కూడా సంబంధం లేదు అనేది వాళ్ళ వర్షం అయితే చెప్తున్నారు. కానీ మొదటగా ఈ అంశం మీద అంబటి రాంబాబు స్పందించడం, అలాగే కాంగ్రెస్ నుంచి నేతాజీ కాపు నేతలందరూ కూడా స్పందించడం నేపథ్యంలోనే మేము ఆటోల వ్యక్తి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందనేది చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు తాజాగా నిన్న ముఖ్యమంత్రి నేరుగా పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ముందుగానే ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది అనే అంశాన్ని క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు సో క్లియర్ గా అతను ఒకే దాంట్లో విఆర్కి పంపించామని పోలీసు అధికారులు చెప్తే విఆర్కి పంపించలేదు, సస్పెన్షన్ చేయండి, ఒక నిజాయితీ అంటే నిష్పక్షపాతంగా ఒక దీని మీద రిపోర్ట్ కండక్ట్ చేయండి, దానికి సంబంధించిన అంశంలో ఏ అధికారి ఉంటారో ఆ అధికారిని కూడా మీరు ఇవ్వండి అన్నప్పుడు రాజమండ్రి ఎస్పీగా ఉన్న నందకిషోర్ ఎస్పీని ఈ కేసుకు సంబంధించి ఇన్ఛార్జ్ అధికారిగా వేశారు. ఆయన ఈరోజు విజయవాడకి చేస్తున్న అవకాశాలు ఉన్నాయి. బట్ ఫర్దర్ గా దీనికి ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. ఈ కేసు మీద చేస్తాడా లేదు ఇంకా కేసులో వెనకాల ఎవరున్నారు, కేసుకు సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయనే అంశం మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? వైసీపీ క్షేత్రస్థాయిలో ఇంతటి ఆందోళనలు చెప్పడానికి సిద్ధమైనప్పుడు ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్స్ ఏంటి? అంటే ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి నేరుగా సమీక్షలో కూర్చున్నారు కదా, ముఖ్యమంత్రి డీజీపీని పిలిపించారు, స్థానిక సిపిని పిలిచారు, ఇంటెలిజెన్స్ వాళ్ళతో పిలిచారు, దానికి సంబంధించిన అన్ని అంశాలతో ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు.
ఫర్దర్ గా ఇప్పుడు ప్రభుత్వం ఈ నాయకులకు ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నానికి చేస్తుంది. వాళ్ళు వీరెవరు వచ్చి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఏంటి అని అంశాలని కూడా చూడాలి. ఫర్దర్ గా ఈ అంశాన్ని ఎంతవరకు వెళ్తుంది అనే పిక్చర్ అయితే కూడా ప్రభుత్వం అయితే కొంత తెలుసుకునే వ్యవహారాన్ని నడపాలని చెప్తుంది. కానీ దీన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే చూడాలి. మరోవైపు 29వ తారీఖు లోపల ఈ సంబంధించిన కేసులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పిన పరిస్థితి. కాబట్టి ఓవరాల్ ఫైనల్ గా ఈ వ్యవహారంలో ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తారు ఏంటి అనేది మరి కొంత తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ దీనిలో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని కూడా వేశారు కాబట్టి ఆయన మరి కాసేపట్లో విజయవాడకు చేరుకుంటున్నారు. కాబట్టి చేరుకున్న తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్ ఏ విధంగా తయారవుతుంది, దాని మీద ఏం ఆధారాలు ఉన్నాయి, పూర్తి స్థాయి ఆధారాలు, వివిధ కథనాలు వస్తున్నాయి ఈ అంశం మీద. కానీ వీటన్నిటిలో ఫ్యాక్ట్ ఏంటి, ఏం జరిగింది అనే అంశాన్ని కూడా ముందుకు తేల్చే పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా వైసీపీ క్షేత్రస్థాయిలో సాయికృష్ణకు సంబంధించిన సంఘటన పైన ఆందోళన నిరసన చేయడానికి సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టమని వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మరోవైపు 21న వైసీపీ కాపు సభ కూడా ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో కాపులను కూడా ఏకం చేయాలని కన్నబాబుకి దిశానిర్దేశం చేశారు జగన్. ఒకసారి సాయికృష్ణ కేసు పైన జగన్ ఏం మాట్లాడారో చూద్దాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సాయికృష్ణకు సంబంధించినటువంటి సంఘటనలో ఎప్పటికప్పుడు జగన్ క్వశ్చన్ చేయడం కానీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడంతో వైసీపీ చేసేటువంటి ఆందోళన పైన ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఒకసారి తన కుమారుడి మరణం పైన, కుమారుడి కనిపించకపోవడం పైన, ఆ సిఐ పైన, సంబంధిత అధికారుల పైన ఆ తల్లి ఆవేదనని, ఆ తల్లిటి ఆ కన్నీటి మాటల్ని ఒకసారి విందాం. అయ్యా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా, నా కొడుకు ఎక్కడ ఉండాలి, నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కడు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడే అంటే, మీ పిల్లోడు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోముంది ఇక్కడి నుంచి, దాన్ని పంపించేయండి రా బయటగానే అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను నుంచున్నా అక్కడ. నన్ను ఎంత చేశాడంటే, నేను ఎందుకోసం బాధపడుతున్నానంటే, నా కొడుకుని ఇంకెక్కడి నుంచన్నా తీసుకొస్తారేమోనని నేను చూసుకుందామని బాధపడుతున్నా. కానీ ఇంత అన్యాయం చేసిన వాడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే, నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు. మాకు నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అందరి మీద నెడతావా మనము? ఎంతమందిని కొంటాడయ్యా డబ్బులు పెట్టి, ఎంతమందిని కొంటాడు? ఈడట్ట ఈడిట్ట అని వేస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు ఎవరికి తెలియదా? బయటికి రావట్లేదా? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని జరిపించుకుంటున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అని ఇష్టం వచ్చినట్టు చేస్తావేంటి? ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లలు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంట కడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టేందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచు, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే మీకు ఏమాత్రం ధర్మం ఉండ. అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. చిన్నప్పుడు గొడవలు ఆడుకున్న ఎవడో ఉండడు. పెద్దోళ్ళే ఎద్దుల్లాగా ఉండి కాని తప్పులు చేసి డబ్బులు కమ్ముడిపోతున్నారు. సిగ్గు అనిపించట్లేదా? ఓ పిల్లాడిని చంపేసి దారుణంగా తీసుకెళ్లి దానం చేసి నా కడుపు కింద కోత పెట్టి నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే?
నాకు ఎంత బాధగా ఉంది. నేనేనాడన్నా బయటకు వచ్చానా? నిన్ను ఎన్నిసార్లు అడుక్కున్నాను, అయ్యా ఒక్కసారి చూపించయ్యా, ఫోన్ చేపించండి అయ్యా, ఒక్కసారి మాట్లాడుచుండి అయ్యా, నా మాట ఇంటాడు పలుకుతాడయ్యా అంటే ఫోన్ లేకుండా చేసి పిల్లోడిని చంపేసి ఏం మాట్లాడతాడయ్యా? ఎవరిచ్చాడు వీడికి ధైర్యం? కాల్ చేయమని, చంపేమని. నా కొడుకు నాకు కావాలి, తీసుకురండి. మీరందరూ ఇన్ని పార్టీలు అడిగేసి అంట కడుతున్నారు కదా. నా బిడ్డ లేక రేత్రి పగలు అన్నం ఎక్కగా నీరసం వచ్చి పడిపోతున్నా. ఆ నీరసంలోనే నేను తిరిగా. నా పిల్లాడిని నాకు తీసుకురండి. మీరు అందరూ పార్టీల గొడవలో మమ్మల్ని పెట్టొద్దు దయచేసి. మేము పార్టీ వాళ్ళం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు పూసుకుంటే పూసుకోండి, మాకు అక్కర్లా. నా బిడ్డ కావాలని నేను వచ్చా. మీకేమాత్రం ధర్మంగా ఉన్నా నా పిల్లోడిని తీసుకొచ్చి, లేదంటే ఇంత బట్టి ఇవ్వండి, వెళ్ళిపోతా. అదే చూసుకొని నా కొడుకు తీసుకునేది. నేను ఎందుకంటే మాట్లాడలేదు. నా బిడ్డ నాకు కావాలి. నాకు నేను అన్నం ఉంటే తినిపించుకునే రాదే, కష్టపడి అంట పడుకునేవాళ్ళం తినకుండా. అంతేగాని ఈ దొంగ రాజకీయాలు చెయ్యొద్దయ్యా, దయచేసి చెయ్యొద్దు. మా మీద పెట్టొద్దయ్యా, మా మీద పెట్టొద్దు. ఇప్పటికే నలిగిపోయి ఆడుతున్నా నేను. రోజు కనపడుతున్నాడు. నా బిడ్డను ఎంత అన్యాయం చేశారు, నా బిడ్డను ఎంత అన్యాయం చేశారు. నేను ఎంత బాధపడుతున్నాను. ముద్ద గోడ ఎక్కట్లే నాకు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU